ఓకే వెంకటస్వామి గారు, ఇప్పుడు ఆయన విభజన జరిగిన దానికి నేను వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాను, అదే మాట్లాడాను అని కూడా అన్నారు కదా వెంకటస్వామి గారు. బట్ మీరెందుకు దానికే ఓ క్షమాపణ చెప్పేయాలంటున్నారు? అంటే మీరు కరెక్ట్ గా వినలేదా, లేకపోతే ఆయన కరెక్ట్ గా మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? ఆయన వ్యతిరేకి, నేను దానికి వ్యతిరేకి కాదు, తీరుకు వ్యతిరేకినే అంటున్నారు. మరి మీరేమో క్షమాపణ చెప్పాలి, అసలు ఇన్ని రోజుల నుంచి లేని తెలంగాణ మీద ప్రేమ ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తొచ్చింది అంటున్నారు. బట్ ఆయనకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంది, అసలు ఏం మాట్లాడారు అనే విషయం కూడా ఆయన గుర్తు చేశారు. అండ్ నేను ఇక్కడ అక్కడే సీఎంని కాలేకపోయాను, ఇక్కడ సీఎం అవుతానా అని కూడా మాట్లాడారు. సరే, ఇప్పుడు మీకు పోటీగా మీరేమో 10 ఏళ్ళు మేము కాంగ్రెస్ అధికారంలోనే ఉంటామని అన్నారు. మీకు బీఆర్ఎస్, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి మళ్ళీ వస్తాము, రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు, మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి ఇంత పోటీని ఎలా తట్టుకుంటారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు కూడా తెలంగాణ విభజన మేము ఒప్పుకున్నాం అనుకుంటూనే తెలంగాణ ఏర్పాటు విధానం తప్పనేటువంటిది ఊకే మాట్లాడు. అసలు తెలంగాణ ఏర్పాటు యొక్క విధానం పార్లమెంట్ సాక్షిగా జరిగింది. పార్లమెంట్ లో నియమ నిబంధనల ప్రకారమే రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ఆధారంగానే ఈ 2 రాష్ట్రాల విభజన జరిగింది. ఇదే కాదు, చాలా రాష్ట్రాల విభజన జరిగింది, అలాగే తెలంగాణ విభజన జరిగింది. ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని తప్పుపడుతున్నారా, అంబేద్కర్ గారిని తప్పుపడుతున్నారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకా రెండో విషయం, దాన్ని 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ఒక పుష్కర కాలం పూర్తి అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పాట తెలంగాణ ఏర్పాటు విధానం నచ్చలేదు, ఇక విధానం నచ్చలేనట్టు ప్రజలు ఎట్లా నడుస్తారు? మేము దానికోసమే కొట్లాడినాం కదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల ఆబాల గోపాలం అంతా కూడా మాకు సపరేట్ స్టేట్ కావాలని కొట్లాడినటువంటి ప్రజలను అవమానపరచడం కాదా? ఇది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మాట్లాడుతున్నది సమంజసమా కాదా మీరు కూడా ఒకసారి విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే రాజకీయంగా ఇప్పుడు షర్మిల గారు కూడా అన్నతోటి కొట్లాడుకొని ఇక్కడ తెలంగాణ అనేది ఆల్టర్నేట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోపల ఏదైనా లోపాయకారికి ఏదైనా జరిగిందో, మరి బీజేపీ తోటి ఏమైనా జరిగిందో, కాబట్టి ఒక ఆల్టర్నేట్ ప్లేస్ ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి తన సినీ ఫీల్డ్ తన అభిమానంతో ఇక్కడ ఏదైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ స్టెప్ వేస్తున్నాడు. ఏ స్టెప్ వేసినా కూడా కొంచెము విజ్ఞతతో ఉండాలి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు దినం రోజే మీరు పెట్టడంలో ఏదో దురుద్దేశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. సదుద్దేశం ఉన్నట్టు ఏది ఉంటే ఇంకో రోజు కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజే దీన్ని అదే అంటే మీరు ఏది కావాల్సినటువంటి పాపులారిటీ కోసం. రెండో విషయం ఏంటంటే రాజకీయంగా వాళ్ళందరూ కలిసేస్తారు కావచ్చు, కాంగ్రెస్ ఒకటే ఉంటది కావచ్చు, రేపు టిఆర్ఎస్ కూడా బిఆర్ఎస్ అని ఆంధ్రాలో పోయి ఉన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన మరి జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమా, లేదా జాతీయ పార్టీ అయితే వారు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రాంతీయ పార్టీ అయితే ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఇక్కడ కూడా పోటీ చేయొచ్చు. పోటీ చేయడానికి మొన్న పోటీ చేసిండు, ఎవరైనా ఆపినారా? చాలా దిక్కులో పోటీ చేసినారు. మొన్న వేణు గారు వారి ప్రతినిధి మాట్లాడుతున్నారు కదా, వారు చెప్పినట్టుగా చాలా దిక్కుల పోటీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు. మేము ఆహ్వానిస్తున్నాం, లెట్ హిమ్ కమ్. ప్రజలు ఆయనకు అభిమానులు ఉంటారు, సినిమా అభిమానులు ఉంటారు, లేకపోతే ఆయన ప్యాకేజీల అభిమానులు ఉంటారు, లేకపోతే రకరకాల అభిమానులు ఉండొచ్చు, లేకపోతే ఆయన సపోర్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ 4 కోట్ల ప్రజలని ప్రతిసారి మనం మాట్లాడినా తెలంగాణ కాన్సెప్టే లేనటువంటి చాలా మంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్ర కొమ్ము కాసినటువంటి తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. ఆయన వచ్చి రాజకీయంగా కార్యకలాపాలు చేసుకోవడంలో కూడా మాకు అభ్యంతరం లేదు. ఒకటే అభ్యంతరం మేము చెప్పినాం, గౌరీశంకర్ అన్న కూడా దాన్ని ఇందాక దౌరాయించినారు. ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే మీ వివరణ అన్నారు. ఒకవేళ వివరణ ఇచ్చిందని చెప్తున్నారు, నేనైతే ప్రత్యక్షంగా వినలేదు ఎక్కడ వివరణ ఇచ్చిందని. ఒకవేళ వివరణ ఇచ్చి తెలంగాణ ప్రజలు నేనేం వ్యతిరేకించలేదు, నేనేం అట్లా మాట్లాడలేదు, లేకపోతే ఏదన్నా పొరపాటున దొల్లినా కూడా నేను దాన్ని ఇంటెన్షన్ అనే దాంతో ఆయన తెలంగాణ ప్రజల్లో కలిసిపోవడానికి వస్తున్నారంటే ఇంతమందిని కలుపుకున్నాం, గిన్నేళ్ళు సాధిన ఆంధ్రోళన
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడు 60 ఏళ్ళు ఆంధ్రలో ఇక్కడ ఆంధ్ర నాయకత్వాన్ని సాధినటువంటి తెలంగాణకు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు బరువైతారా అమ్మా? సో ఏం కాదు. సరే, మీరు అవన్నీ అనుకున్నప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? సరే, మీరు క్షమాపణ చెప్తేనే ఇక్కడ సభ పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు కదా. సరే, ఇంతమంది వచ్చారు, తెలంగాణలో ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని మేము వదిలేసాము అనుకున్నప్పుడు కేవలం ఒక సభ పెట్టుకుంటే మాత్రం మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు? ఓకే, పోనీలే, పెట్టుకొని ఏం మాట్లాడతారో మాట్లాడాలి, మీరు చూస్తూ ఉండాలి కదా. మేము సభ పెట్టుకోవద్దనలా. సభ పెట్టుకునే ముందు క్షమాపణ చెప్పమన్నారు. క్షమాపణ చెప్పలేదు, వివరణ ఇచ్చిన వస్తారనుకో. పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటిది మాకు సంబంధం లేదు, మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎవరికి ఉంటుంది పర్మిషన్? గౌరీశంకర్ గారు ఒకసారి దీనికి క్లారిటీ చెప్పరా? గౌరీశంకర్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అంటున్నారు కదా, ఈ అధికారం ఎవరికి ఉంటుంది? రైట్స్ వెంకటస్వామి గారు 1 మినిట్ వెంకటస్వామి గారు 1 మినిట్. ఒక నిమిషం గౌరీశంకర్ లేదు, పార్టీ పరంగా పెట్టొద్దని అనలేదు. ఈ 2 అబ్జెక్షన్ చేసినాం. వారికి పోలీస్ పర్మిషన్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. అల్టిమేట్లీ పోలీస్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. వి డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బోర్లింగము 100 మంది వస్తున్నారు. గతంలో శర్మణ వచ్చి తిరిగిపోయింది, ఆయనలాగా ఈయన వచ్చిపోతాడు. ఈ ప్రజలు ఆదరిస్తే వేరే అన్నట్టుగా ఆదరిస్తే ఉంటారు, ఆదరించకపోతే గమ్మునుంటారు. పొలిటికల్ గా పోటీ చేస్తే 10 ఓట్లు వస్తే సంతోషపడతారు, రాకపోతే దుఃఖపడతారు. అంతే. దానికి ఇది పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అక్కర్లేదు. ఆయన ఏదో రాజమార్తండ జై భవ విజయ్ భవ అని ఆయన ఒప్పుకుంటూ వస్తే ఇక్కడ అయ్యేది లేదు, ఒరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో అందరికి వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కు ఉన్నది. ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ they are not supposed to degrade the Telangana sentiment. That's all. Okay రైట్. వేణుగోపాల్ గారు, మరి ఏంటి తెలంగాణకు రావాల్సిన నీళ్లు నిధులు